హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించడానికి మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి చెత్తను పడేయకుండా మనము గోరింటాకును తయారు చేసుకోవచ్చు. అది కూడా మనము 6 మంత్స్ నిలువ ఉండేలాగా స్టోర్ చేసుకోవచ్చు అండి. పూర్తిగా వీడియో చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషనల్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో. దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. 5 నిమిషాల్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. మంచి రంగు కూడా వస్తుంది. మన ఛానల్లో ఇంకా ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా నేను చాలా చాలా మెథడ్స్ అయితే చూపిస్తూనే ఉంటానండి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు మీ మొబైల్లోకి వీడియో వస్తుందన్నమాట. చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగు పండిందో. ఇవాళ నేను ఏంటంటే ఈ వీడియోలో సోప్ పెట్టి కూడా క్లీన్ చేసి చూద్దాం అనుకుంటున్నానండి. సోప్ పెట్టి క్లీన్ చేశాక కూడా అస్సలు పోదండి. మీ ముందనే సోప్ పెట్టి నేను క్లీన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి చెత్తను పడేయకుండా మనం తయారు చేసుకోవడమే కాకుండా 6 నెలల వరకు గ్యారంటీగా దీన్ని నిల్వ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఒక్క మెథడే కాదండి, చాలా మెథడ్స్ ఉన్నాయి ఇది వరకు. అదేవిధంగా ఇంకా నేను మంచి మంచి మెథడ్స్ అయితే చూపిస్తూనే ఉంటానండి. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఈ మెథడ్ వచ్చేసి మనకు చెమట పట్టినా కూడా, చేతులకి చెమట పట్టినా కూడా బట్టలకు ఇది రంగు అంటదండి. అదేవిధంగా మనము సోప్ పెట్టి క్లీన్ చేసినా కూడా అస్సలు పోదు. ఇది వచ్చేసి బట్టల సోప్ అండి. ఇది బట్టల సోప్ తోటి నేను క్లీన్ చేస్తాను చూడండి. ఎక్కడా కూడా రెడ్ కలర్ రావడం కానీ, అదేవిధంగా కలర్ తగ్గడం కానీ అసలు ఏమీ ఉండదండి. చూడండి ఎక్కువే పెట్టాను చూడండి. సోపు బాగా గట్టిగా రుద్దినప్పటికీ అస్సలు పోలేదండి. కోన్లు కూడా ఇంత మంచిగా పండవు. అదేవిధంగా గోరింటాకు కూడా ఇంత మంచిగా పండదు. గోరింటాకు మన హెల్త్కు మంచిదే కానీ ఇంత మంచి కలర్ అయితే రాదు. అదేవిధంగా ఆకు దొరికినప్పుడు గోరింటాకు పెట్టుకోవడమే మేలండి. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మెథడ్స్ కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి ఎంత రుద్దినా కూడా అస్సలు పోలేదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం కొబ్బరి చిప్పల్ని మనం చెత్త డబ్బాలో పడేస్తుంటాం కదండి. కొబ్బరి తీసిన తర్వాత ఇదేనండి మనం యూస్ చేసుకునే చెత్త. దీంతో చక్కగా మనము మెహందీ లిక్విడ్ని తయారు చేసుకుని 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు పిల్లలకి పెట్టినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా ఎక్కువ సమయం కూడా పట్టదండి. మనం 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి. ఈ టిప్స్ని ఫాలో అయ్యారంటే మనకు గోరింటాకు మంచి కలర్లో వస్తుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా నేను ఎక్కడా స్కిప్ చేయనండి. మీకు ఎలాంటి డౌట్ ఉండకూడదని చెప్పేసి స్కిప్ చేయకుండా నేను నార్మల్గా ఏ విధంగా వీడియో తీసానో అదే విధంగానే అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా, వీడియోని మధ్యలో కట్ చేయకుండా నేను నార్మల్గా తీస్తున్నానండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల ఏంటంటే డౌట్స్ ఉంటాయి. మీకు మెహందీ లిక్విడ్ ఎక్కువగా రావాలన్నా కూడా, త్వరగా మనకు లిక్విడ్ తయారవ్వాలన్నా కూడా చిన్న చిన్న పీసెస్గా సేమ్ ఈ వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోండి. దీనికి వెనకాతల పీచు ఉంది కదండి, అది కూడా తీయాల్సిన అవసరం ఏం లేదండి. డైరెక్ట్ మొత్తం అంతా కూడాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు లిక్విడ్ అనేది ఎక్కువగా రాదండి. ఈ పీచు ఉన్నా కూడా పర్లేదండి. ఈ విధంగా మనము కొబ్బరిని తీసుకున్న తర్వాత చిప్పలను డస్ట్బిన్లో పడేస్తాం కదండి, చెత్త డబ్బాలో. అలా పడేయకుండా మనము తయారు చేసుకోవచ్చు. ఓన్లీ కొబ్బరి చిప్పలతోటే కాదండి, చాలా వందల రకాలు ఉన్నాయండి మెహందీ తయారు చేసుకోవడానికి. నేనైతే అప్లోడ్ చేస్తానండి 1 బై 1గా. అదేవిధంగా ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, మన ఛానల్లో ఆల్ ఇన్ వన్ వీడియోస్ ఉంటాయండి. ఆల్ ఇన్ వన్ ఛానల్ కదా మంది, ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి మల్టిపుల్ వీడియోస్ ఉంటాయి. రోల్డ్ గోల్డ్వి నల్లగా అయిపోయాయి, కలర్ పోయాయి అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా మళ్ళీ మెరుగు పెట్టుకొని 6 నెలల వరకు వాటిని యూజ్ చేసుకోవచ్చు. కలర్ పోయిన తర్వాత మళ్ళీ మనం ఇంట్లోనే కలర్ పెట్టుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఈ విధంగా మనము చిన్నగా పీసెస్గా చేసుకున్నటువంటి కొబ్బరి చిప్పల్ని ఈ విధంగా సర్దుకోవాలండి. మధ్యలో గ్యాప్ ఇచ్చి చుట్టూరా ఈ విధంగా సర్దుకోవాలి. చిన్న చిన్న పీసెస్ని కూడా పోనివ్వకుండా మనము వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రమిద ఉంటుంది కదండి, ప్రమిద తీసుకొని ఈ విధంగా మధ్యలో గ్యాప్ ఇచ్చి బోర్లించుకోవాలి. మధ్యలో కరెక్ట్గా మధ్యలోనే పెట్టండి. ఇది పక్కకు జరిగిందంటే మనకు లిక్విడ్ అంతా కింద పడిపోతుంది.
అస్సలు తేమ ఉండొద్దండి, అసలు వాటర్ ఒక చుక్క కూడా లేకుండా చూసుకోండి. ఇక మధ్యలో చూసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇది ఒరిగిపోయిందంటే మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక కొద్దిగా వాటర్ తీసుకోవాలి వేరొక గిన్నెతోటి. మనం తీసుకునేటువంటి గిన్నె ఆవిరిపోకుండా చూసుకోవాలండి. ఈ విధంగా ఆవిరిపోకుండా చూసుకోవాలి. ఆవిరిపోయిందంటే లిక్విడ్ అంతా పోతుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి ఆవిరిపోకుండా చూసుకోవాలి. ఇక మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టారంటే మనకు లిక్విడ్ తయారయ్యి అది మళ్ళీ ఆవిరైపోతుంది. డెఫినెట్గా మనము సిమ్లోనే పెట్టుకొని మెహందీ లిక్విడ్ని తయారు చేసుకోవాల్సింది ఉంటుంది. ఎక్కువ సమయం ఏం పట్టదండి, 5 నిమిషాల్లోనే లిక్విడ్ అంతా తయారైపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సిమ్లో పెట్టుకోండి. దగ్గరనే ఉండి చూసుకోవాలండి, మధ్య మధ్యలో చెక్ చేసుకోండి లిక్విడ్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి. ఇంకాస్త లిక్విడ్ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మధ్య మధ్యలో చూసుకోవచ్చండి మనము లిక్విడ్ ఎంత వచ్చింది ఏంటని చెప్పేసి. మరీ ఎక్కువసేపు ఉంచుకున్నప్పటికీ ఇది లిక్విడ్ అంతా తయారయ్యి ఆవిరైపోతుందండి. పైన వాటర్ కూడా కొద్దిగా బాయిల్ అవుతుందండి. మనకు లిక్విడ్ తయారయ్యిందని ఎలా తెలుస్తుందంటే మంచిగా మెహందీ స్మెల్ అయితే వస్తుందండి. ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీరు ఈ విధంగా మధ్యలో తీసి చెక్ చేసుకోవచ్చు. ఇది లిక్విడ్ ఎలా పడుతుంది ఏంటని చెప్పేసి కూడా నేను చూపిస్తాను చూడండి. ఇది పైన మనం వాటర్ పెట్టాం కదండి, అదంతా కూడా ఎవాపరేట్ అయ్యి కింద నుంచి డ్రాప్స్గా మనకి గిన్నెలోకి పడుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రాప్స్ లాగా పడుతుంది. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా గిన్నెను పక్కకు తీసేయండి, లేదంటే ఇదంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనము కొద్దిగా అవసరమైనంత వేసుకొని మిగిలినది ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఏమీ అవసరం లేదు. నార్మల్గా బయట స్టోర్ చేసుకున్నప్పటికీ 6 months వరకు మనకు నిలువ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము కుంకుమని కలుపుకొని పెట్టుకోవచ్చండి. ఇదంతా కూడా ఎక్కువ అవుతుంది, నేను కొద్దిగానే తీసుకొని కొద్దిగా నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే మనము కుంకుమని కలపాలండి, అంతట్లోనే కుంకుమ కలపొద్దు. ఇక మిగిలిన లిక్విడ్ని నేను ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. ఇది మీరు కూడా ట్రై చేయండి, 6 months వరకు అది నిలువ ఉంటుందండి, అసలు మనకేమీ పాడవదు. మనం తయారు చేసిన రోజు ఏ స్మెల్ వస్తుందో మెహందీ లిక్విడ్ స్మెల్ ఎన్ని నెలలైనప్పటికీ అదే స్మెల్ వస్తుంది, అంతే కన్సిస్టెన్సీ ఉంటుందండి, తగ్గదు. ఇక నేను ఈ వీడియోలో నేను యూజ్ చేసేటువంటి కుంకుమని చూద్దాం అనుకుంటున్నానండి. చాలా కమెంట్స్ వస్తున్నాయి మీరు ఏ కుంకుమ యూజ్ చేస్తున్నారని చెప్పేసి. మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, కొద్దిగా కుంకుమని యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రెడ్ కలర్ కుంకుమ తీసుకుంటే చేతులకి చాలా బాగా ఉంటుందండి. మీరు చూసారు కదండి, కుంకుమ ప్యాకెట్ పైన నేము గోపురం కుంకుమ అండి. దీని కాస్ట్ వచ్చేసి 14 రూపీస్, 14 రూపాయలు, 14 రూపీసే అండి. ఇది చాలా తక్కువ కాస్ట్, మన వీధిలో ఉండేటువంటి షాప్లోనే దొరుకుతుంది, చాలా తక్కువ కాస్ట్. అదేవిధంగా మనకు కలర్ఫుల్గా ఉంటుంది, కుంకుమ కూడా చాలా బాగా పండుతుందండి. ఏ లిక్విడ్ తయారు చేసుకున్నప్పటికీ తమలపాకుతోటి గోరింటాకని నేను వీడియో చేశాను కదండి, ఆ వీడియోలో కూడా నేను ఇదే కుంకుమే యూజ్ చేశానండి. దానికి మనం స్టవ్తో పని లేకుండా ఈజీగా తమలపాకులతోనే గోరింటాకు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం స్టవ్ మీద చేసుకున్నామండి. ఇది ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్, అది కూడా తమలపాకుతో గోరింటాకు కూడా ఇన్స్టెంట్ మెహందీ లిక్విడేనండి, కాకపోతే అది స్టవ్ తోటి పని లేకుండా మనం తయారు చేసుకున్నాము. దీన్ని మనం స్టవ్ మీద తయారు చేసుకున్నామండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే నేను ఒకటి తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము మెహందీ లిక్విడ్ వేసేటప్పుడు ఈ విధంగా పెన్నుతోటి మనం ఏదైతే వేసుకోవాలనుకుంటున్నామో డిజైన్, అది పెన్నుతో వేసుకున్నామంటే మనము అనుకున్నటువంటి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా నీట్గా వస్తుంది. ఫస్ట్ మనం ముందుగా ఏదైతే షేడ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ షేడ్ ఇచ్చిన తర్వాత అవుట్లైన్స్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. చెక్కది అగ్గిపుల్ల ఉంటుంది కదండి, అగ్గిపుల్ల కానీ లేదంటే అగరబత్తి పుల్ల ఉంటుంది కదండి, దాంతో కూడా మనము సన్నటి డిజైన్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. డిజైన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడ కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా నేను వేసే డిజైన్ అంతా నార్మల్గా చూస్తున్నాను చూడండి. ఎవరైనా ఈ డిజైన్ కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. నా స్పీడ్గా పెట్టడం వల్ల ఏంటంటే మీకు అర్థం అవ్వదు.
నెమ్మదిగా ఈ విధంగా నేను వేసేది చూపిస్తే మీరు కూడా పెట్టుకోవచ్చు. అందులోనూ చిన్నగా ఉంది డిజైన్, ఏమీ కష్టంగా లేదు, చాలా క్యూట్గా కూడా ఉంది చేతిలో అని చెప్పేసి ఈ డిజైన్ అయితే వేస్తున్నానండి. ఎక్కువ సమయం కూడా తీసుకోదు ఈ డిజైన్ వేయడానికి. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్గా ఉంది. అదేవిధంగా చాలా లుక్ వైజ్గా కూడా చాలా బాగుందండి. అదేవిధంగా ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అవుట్లైన్స్ ఇచ్చేటివి అవన్నీ కూడా బాగా నీట్గా రావాలంటే ఈ విధంగా అగ్గిపుల్ల కానీ లేదంటే అగరబత్తిని వెలిగించిన తర్వాత చిన్న పుల్ల ఉంటుంది కదండి మిగిలిపోయినటువంటిది, దాంతో కూడా మనము మంచిగా సన్నగా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. ఇక ఫింగర్ టిప్స్కి షేడ్ ఇచ్చేటప్పుడు నార్మల్గానే ఫింగర్తోనే షేడ్ ఇవ్వచ్చండి. చూస్తున్నారు కదండి, మనము స్టవ్ వెలిగించకుండా సర్ఫ్ తోటి కూడా మనము గోరింటాక్ చేసుకోవచ్చు. నా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. సర్ఫ్ ఉంటుంది కదండి, మనము బట్టలు వాష్ చేసేటువంటి సర్ఫ్ పౌడర్ తోటి మనం స్టవ్ వెలిగించకుండా ఇన్స్టెంట్గా గోరింటాకు తయారు చేసుకోవచ్చు. చాలా బాగా పండుతుంది. కాళ్ళకు పారాణిలాగా కూడా పెట్టుకోవచ్చు అండి. అది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే డెఫినెట్గా షేర్ చేస్తానండి త్వరలోనే. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే 4 to 5 days వరకు చక్కగా ఉంటుందండి. ఎంత సోప్లో పెట్టినప్పటికీ గ్యారెంటీగా 4-5 days అయితే ఉంటుందండి. నేను సోప్ తోటి కూడా వీడియో స్టార్టింగ్లో క్లిప్ అయితే మీకు యాడ్ చేశానండి. సోప్తో కూడా క్లీన్ చేసి చూపించాను కదా, అస్సలు పోదండి. బట్టలకు కూడా అవ్వదండి. మనము చెమట పట్టినా ఏదైనా పని చేసినప్పుడు చెమట పట్టినా కూడా బట్టలు కావడము, రెడ్ కలర్లో ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫింగర్ టిప్స్కి నార్మల్గా ఫింగర్ తోటే మనము షేడ్ ఇచ్చుకోవచ్చు. వెనకాతల మనము మొత్తం నెయిల్స్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. నెయిల్స్కి కూడా పండుతుంది. ఇది ఇక ఎంతసేపు ఉంచుకోవాలి అనే విషయానికి వస్తే ఎక్కువసేపు ఏం అవసరం లేదండి. ఇది డ్రై అయితే సరిపోతుంది. మనం పెడుతూ ఉండంగానే ఇది డ్రై అయిపోతుంది చక్కగా, ఎక్కువ సమయం కూడా తీసుకోదు. పిల్లలకి ఇందుట్లో మనం ఎలాంటి కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి మనము న్యాచురల్గా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడ్డానికి చేతులు కూడా చాలా అందంగా ఉంటాయండి. కాళ్ళకు పారాణిలాగా పెడితే వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఫైనల్గా ఈ విధంగా సింపుల్గా డిజైన్ అయితే వేశానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇది భరతనాట్యం వేసే వాళ్ళకు కూడా ఈ విధంగా చేతులకి చూడడానికి చాలా అందంగా ఉంటుందండి, కలర్ఫుల్గా. భరతనాట్యం వేస్తారు కదండి పిల్లలు, వాళ్ళకు కూడా ఈ విధంగా మనము తయారు చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఇక ఇమ్మీడియట్గా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇంకా డార్క్గా కావాలనుకుంటే పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. నాకు కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటే ఇష్టం, అందుకే నేను ఇమ్మీడియట్గా క్లీన్ చేస్తానండి. ఇంకా లైట్గా తడిగా ఉంది కదండి, అది కూడా పూర్తిగా ఆరనిచ్చామంటే మంచి డార్క్ షేడ్ వస్తుందండి. మెరూన్ షేడ్లోకి రెడ్ షేడ్ రావాలనుకున్నట్లయితే ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోండి. తర్వాత నేను సోప్ తోటి కూడా క్లీన్ చేసిన క్లిప్ కూడా నేను వీడియో స్టార్టింగ్లోనే చూపించాను చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. అదేవిధంగా ఇమ్మీడియట్గానే క్లీన్ చేసాము, ఎక్కువ శ్రమ లేదు. అదేవిధంగా మనకి మంచిగా దీనివల్ల మంచి బెనిఫిట్ కూడా వచ్చింది కదండి, మంచి కలర్ కూడా వచ్చింది కదండి. మనం పడ్డ కష్టానికి మంచిగా బాగా పండింది కదండి. ఈ డిజైన్ ఎలా అనిపించింది, అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను డెఫినెట్గా మీకోసం వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా డిజైన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కలరు, ఈ షేడ్. ఇంకా ఇలాంటి మెహందీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి, 100 వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.